సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, ఈ సాయంకాలం సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమంతయు మా పనులలో, మా ప్రయాణాలలో మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించినందుకు నీకు వందనములు. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి ఎంతో క్షేమంగా వచ్చి ఉన్నారు. పరీక్షలు రాస్తున్న బిడ్డలు చక్కగా పరీక్షలు రాస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినమంతయు మా పనులను జయప్రదం చేసినందుకు కూడా నీకు వందనములు. మా తండ్రి దేవ, మరి ఈ సమయంలో 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం ధ్యానిస్తున్నాం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఈ మాటలు మరి ఇశ్రాయేలీలు ఆ దినం పాడతారు అని ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తూ ఉన్నాడు. మా ప్రభా, మరి ఆ యూదా జనులు ఆ విధంగా పాడతారు అని రాయబడి ఉన్నది. అవును తండ్రి, మరి దేవునిని నమ్మిన వారికి ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. పూర్ణ శాంతి కలవానిగా ఆయన కాపాడుతాడు. ఎవరి మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడతారు. అయితే మేము ప్రభా నీ యందు విశ్వాసం ఉంచాలి. యూదులైనా సరే, మేమైనా సరే, ఎవరమైనా సరే నీ యందు విశ్వాసం ఉంచినట్లయితేనే మేము ఆ విధమైన పూర్ణ శాంతిని పొందుకోగలుగుతాము. దేవా ప్రభా, నీవే మాకు నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నావు. ఎవ్రీ టైం, ఆల్ ద టైం ప్రభా, మా ప్రతి పరిస్థితిలో, అన్ని సమయాలలో కూడా మేము నిన్ను ఆశ్రయించినట్లయితే నీవు మాకు నిత్యాశ్రయ దుర్గంగా ఉంటావు. ఎల్లప్పటికీ కూడా మరి ఆశ్రయ దుర్గంగా ఉండే దేవుడవు. ఎప్పుడు కూడా తండ్రి నీవు మమ్ములను విడనాడని దేవుడవు. ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండే దేవుడవు. మా తండ్రి, మా గురించి పట్టించుకునే దేవుడవు. మా పట్ల శ్రద్ధ కలిగిన దేవుడవు తండ్రి. మా తండ్రి, నీవు నిజమైన దేవుడవు, సజీవుడవు. ఆ మాట మేము ఎప్పుడైతే నాయన నమ్మి విశ్వాసంతో నీపైన మేము నీపైన ఆనుకొని తండ్రి నిన్నే ఆశ్రయించినట్లయితే మా ప్రభా నాయన నీవు ఒక గొప్ప దుర్గంగా ఉంటావు తండ్రి. అది ఎవరు కూడా పడగొట్టలేనటువంటి గొప్ప దుర్గము, ఆశ్రయ దుర్గము. అక్కడ మేము ఉంటాము. మేము నీ సన్నిధిలో ఆ దుర్గంలో మేము ఉన్నట్లయితే మా ప్రభా నాయన అది నిత్యము ఆశ్రయంగా ఉంటుంది. పర్మనెంట్గా, అది ఏమాత్రము టెంపరీ కాదు. అది కంప్లీట్గా పర్మనెంట్గా మాకు శాశ్వతంగా ఒక ఆశ్రయదుర్గంగా ఉండే నీ యొక్క నామము తండ్రి, నీవే మాకు అలాంటి ఆశ్రయదుర్గంగా ఉన్నందుకు మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అది మారని గొప్ప దుర్గము నాయన, ఆశ్రయదుర్గము తండ్రి. ఎవరు నమ్మిన వారు నీ సన్నిధిలో ఎంతగానో గొప్ప ఆశ్రయమును పొందుకుంటారు, మరి సెక్యూరిటీ పొందుకుంటారు. అందుకే తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నిన్నే నమ్ముకోవాలి. యుగ యుగములు, తరతరములు కూడా మేము నమ్ముకోవాలి. మేము, మా పిల్లలు, మా పిల్లల పిల్లలు ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మాలి. అప్పుడే మేమంతా కూడా నీ ఆశ్రయంలో ఎంతో క్షేమంగా ఉంటాం తండ్రి. నీ యొక్క శక్తి హద్దులు లేనిది. అది ఎప్పుడు కూడా మితి లేని రీతిగా మాకు సహాయపడేటువంటి గొప్ప బలము తండ్రి. నీవు మా బలమై ఉంటుండగా మా తండ్రి, మానవుల బలమైతే తగ్గిపోతుంది. మానవుల బలము కేవలము అశాశ్వతమైనది, కొద్దిసేపే ఉంటుంది. మా ప్రభా, కొంతమంది సహాయం చేస్తామంటారు, బలము మా పట్ల చూపిస్తామంటారు. కానీ తండ్రి, వారు ఒకసారి చేస్తారు, ఒకవేళ చేయకపోవచ్చు కూడా. నమ్మలేనటువంటి బలము మానవులది, కానీ నీ యొక్క బలము ఎంతో అద్భుతమైనది. ఒక్కసారి మేము నీ అందు విశ్వాసం ఉంచి నిన్ను ఆశ్రయిస్తే మా తండ్రి దేవా, మీరెప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టారు. నీ యొక్క బలము మితిలేని బలము మా తండ్రి, గొప్ప శక్తివంతమైనది. అది ఎప్పటికీ కూడా తరిగిపోదు. కాబట్టి మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మేము నీతో నీ నిబంధన కలిగి సంతోషంగా, నమ్మకముగా నీ శక్తిని ఆశ్రయించి ఉండడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభా, నీవే దేవుడవని మేము నమ్మడానికి, విశ్వసించడానికి సహాయం చేయండి. మీరే మాకు పునాదిగా, దుర్గముగా ఉంటారు. మీరే మాకు ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడని, మరి ఆశ్రయం ఇచ్చే దేవుడని మేము నమ్మి నీపైన ఆధారపడడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ లోక సంబంధమైన చింతలు యావత్తు కూడా
నీ పైన వేసి మేము నెమ్మదిగా ఉండగలగడానికి సహాయం చేయండి. మాకున్న కష్టములు, మాకున్న సమస్యలన్నీ నీ చేతులకు అప్పగించడానికి మాకు సహాయం చేయండి. మేము నీ దినము ప్రతి దినము దివారాత్రములు నేను ధ్యానించే కృపను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనములు. ఈ దినమంతా మాకు తోడైండమని వేడుకొంచున్నాము ప్రభా. మరి మమ్మల్ని నడిపించి ఈ దినం తండ్రి కుటుంబ సమేతంగా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనములు మా ప్రభానైనా. మరి కుటుంబాలలో శాంతిని ఇచ్చినందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి లేదు ఆ కుటుంబాలలో శాంతిని సమాధానం అనుగ్రహించండి మా ప్రభా. నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఉంచండి మా ప్రభా తండ్రి. వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయ ఎందను మనుషుల దయ ఎందను వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా. వారిని చక్కగా పెంచడానికి మాకందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము మా ప్రభా. యవన బిడ్డలను దీవించండి. వారందరూ చదువుకుంటున్నారు, పరీక్షలు రాసే టైం మా ప్రభా. అందరూ కూడా మరి సిద్ధపడుతూ ఉన్నారు, ఎంతో చక్కగా సిద్ధపడుతూ ఉన్నారు. మరి వారి సమయాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా సిద్ధపడడానికి కూడా సహాయం చేయండి. శోధనలలో చిక్కుకొనకుండా కాపాడండి మా తండ్రి దేవ. మరి దూరదేశాలలో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా. మరి ఎంతోమంది ఈ దినం ఉద్యోగాలు పొందుకున్నారు. ఎంతోమంది మరి తమ యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నారు నాయన. ఎంతోమంది ప్రభా మరి వివాహ ప్రయత్నంకు సఫలమైనందుకు సంతోషంగా ఉన్నారు. సంతానం కలిగిందన్న వార్త విని సంతోషిస్తున్నారు తండ్రి. మరి ఈ సమయంలో నాయన వారందరిని బట్టి కూడా నీకు వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. నాయన కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా ప్రభా. అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించేటట్లు కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా నాయన. మరి ఎవరైతే కొదవలు కొరతలు ఉన్నాయని దిగులు పడుతూ ఉన్నారో వారికి అందరికీ ప్రభా తగిన సమయంలో నీవు చేస్తావని విశ్వాసంతో నీ సన్నిధిలో కనిపెట్టి ఉండడానికి వారి హృదయాలను ప్రేరేపించమని వేడుకొంచున్నాము. అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. వారికి సహాయం చేయండి, వారిని లేవనెత్తండి, వారి ఎదుట అనేక మార్గం తెరవమని మరి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ఏ చిన్న పనైనా తండ్రి తప్పకుండా మీరు దానిని అభివృద్ధి పరచమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా మరి వాళ్ళను కాపాడి స్వస్థపరిచి ఇంటికి చేర్చండి. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు ప్రభా. వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. ప్రాముఖ్యంగా తండ్రి వారికి నెమ్మదిని అనుగ్రహించండి. మరి కుటుంబ సభ్యులకు ఆదరణ అనుగ్రహించండి. ఆర్థికంగా ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభా. వారికి మీరు కృప దయచేసి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా నాయన. మరి ఎవరైతే నాయన తండ్రి చాలా కష్టాలలో అన్యాయాలకు గురైనటువంటి వారు, ల్యాండ్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్తో బాధపడుతున్నారో తండ్రి, అలాంటి వారందరికీ కూడా మంచి మార్గం చూపించి నాయన మీరు న్యాయవంతుడు తండ్రి, న్యాయమూర్తి అయి ఉన్నారు. ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడే వింటున్నారు నాయన. మరి మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి ఎంతోమంది అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, నిరాశ్రయులుగా నీ సహాయాలుగా ఉంటున్నారు. వారికి అందరికి కూడా నీవే మార్గం చూపమని వేడుకొంచున్నాం నన్ను తండ్రి. మరి ప్రపంచమంతటా శాంతిని అనుగ్రహించండి. పరిస్థితులు ఎంతో ఘోరంగా ఉన్నాయి మా ప్రభానైనా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరి ఎంతో కష్టమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం ఈ లోకంలో. మరి ఆ పాండమిక్ సీజన్లో మేము ఏ విధంగా సఫర్ అయ్యామో ఆ విధంగా మరి మేము కూడా మరి అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నదేమో మరి మాకు తెలియదు. కానీ తండ్రి మీ యొక్క కృప మాకెల్లప్పుడు కూడా తోడుగా ఉంటుందని నమ్ముతున్నాము. అంత్య దినాలలో మేము ఉన్నాము. నీ అక్కడ కూడా చాలా దగ్గరలో ఉన్నది మా ప్రభా. ఈ పరిస్థితులన్నీ మేము గమనిస్తూ మమ్మల్ని మేము సిద్ధపెట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా. యుద్ధ వాతావరణం చల్లబరచండి నా తండ్రి. శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ఇజ్రాయెల్ దేశంను, యెరూషలేమును దీవించండి ప్రభా. మీ క్షేమమును వారికి అనుగ్రహించండి. ఇరాన్లో ఎంతమంది అమాయక ప్రజలు ఉన్నారు దేవా ప్రభా. ఇంకా అంతేకాకుండా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అమాయకులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు నాయన ప్రభా. మీరు పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరూ
రక్షణలోనికి వచ్చినట్లుగా, నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. ఎంత కష్టతరమైన పరిస్థితులలో మరి రాకడ దగ్గరలో ఉంటుండగా మరి ప్రజలు తెలుసుకోవాలి తండ్రి, నిన్ను అంగీకరించి ప్రభా నిన్ను తెలుసుకొని తండ్రి నీ బిడ్డలుగా జీవించాలి తండ్రి. మరి మా ప్రభా అలాంటి పరిస్థితిని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది క్రైస్తవులు కూడా తండ్రి నిన్ను అంగీకరించిన స్థితిలో ఉన్నారు. వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది వ్యసనాలకు గురై వారు కూడా తండ్రి నీకు విరోధంగా ఉంటున్నారు తండ్రి. వారిని కూడా మీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. ఎవరు వదిలిపెట్టబడకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ సమయంలో ప్రాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చండి. మా ప్రభానైనా మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయతో మీరు ఆదరించండి. వారికి ఏ కష్టం ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, భారం ఉన్నదో అదంతా కూడా తొలగించి ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. నీ నామమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి కృప దయచేయండి. మా ప్రభా తండ్రి, ఈ పగలంతయు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతగానో చక్కగా నడిపించావు తండ్రి. ఈ రాత్రి సమయంలో మమ్మల్ని మేము మా హృదయములను పరిశోధించుకుంటూ తండ్రి మేము చేసిన అపరాధములను ఒప్పుకుంటున్నాము, దయతో క్షమించండి. మా ప్రభా, మరి ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను కూడా మేము క్షమిస్తున్నాము. మా నాయన, మా తండ్రి, మరి ఈ రాత్రి సమయంలో మరి మాకు మంచి నిద్రను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా సిద్ధపెట్టుకొని ఉన్నాము. అవన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అన్నీ కూడా సమస్తం చక్కగా జరిగించమని ప్రభా, నీవు మాకు తోడుంటే ప్రతిదీ కూడా ఎంతో జయప్రదంగా మేము చేయగలుగుతాము. ఆ నమ్మకం, విశ్వాసంతో మేము ముందుకు సాగుతున్నాం తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలో నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి నిద్రిస్తున్నాము. మా చుట్టూ నీ దూతలు కంచెగా ఉన్నారు. మా తండ్రి దేవా, ఏ తెగులు మా గుడాలను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎలాంటి భయాలు కూడా మాకు లేవు. మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏవి కూడా లేకుండా కాపాడి తండ్రి క్షేమంగా మరి నీ రెక్కల చాటున మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. ఉదయకాలంన మరి సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.